శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కాంద పురాణంలో నాగపంచమి యొక్క విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని యొక్క సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చెయ్యాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు. ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఇక ఈ రోజు తప్పకుండా వినవలసిన నాగపంచమి యొక్క వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఒక గ్రామములో కృతికుడైన కాపురెడ్డి అని అతను ఉండేవాడు. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురు ఉన్నారు. కూతురు పేరు అన్నలక్కమ్మ. కాలవశమున ఆ కాపురెడ్డి మరణించగా అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలని ఆరగారభంగా పెంచుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత శ్రావణ మాసం వచ్చింది. వర్ష ఋతువు కాబట్టి వానలు బాగా పడ్డాయి. అన్నాదమ్ములందరూ పొలములు దున్నటానికై మడకలెత్తుకుని వెళ్లారు. ఇంటి దగ్గర అన్నలక్కమ్మ ఒంటరిగా ఉంది. బీదవారైనను మమతకు బీదతనం లేదు కదా. ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసింది. మధ్యాహ్నము కాగా కడవలో నీళ్లు నింపుకుని రాగి ముద్దలను శనగ గుగ్గిళ్లను పట్టుకుని అన్నగార్లు దున్నుతున్న పొలం వైపు వెళ్ళింది. అంతలోని పొలములో దారుణం జరిగిపోయింది. అన్నాదమ్ముళ్ళు దున్నుతున్నప్పుడు తమ జమీనులో పొట్ట ఒక దాన్ని చూశారు. ఆ పొట్టను కొట్టితే హెచ్చుగా పంట పండించవచ్చునని ఆశతో పొట్టను కొట్టి దున్నారు. వెంటనే దానిలో ఉన్న నాగరాజు బయటకు రాగా నాగరాజును చూసి అన్నాదమ్ముళ్ళు కర్రలెత్తుకుని కొట్టబోయారు. అప్పుడు నాగరాజు తప్పించుకుని 7 అన్నాదమ్ములను కాటువేశాడు. శివ శివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయారు. ఆ సమయంలోని అన్నలక్కమ్మ భోజనం తీసుకుని పొలం దగ్గరకు వచ్చింది. కాని అన్నాదమ్ముళ్ళు కనిపించలేదు. మడకలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. వృషభములు చెల్లాచెదురై పారాడుచున్నవి. దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరకు వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూసి ఆమె కళ్ళు తడిసినవి. అన్నలారా, నాయనలారా అని పరుగున వచ్చి చూసినది. తాను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ, అన్నలారా, నేలపై యాల పడుకుని ఉన్నారు. ఆకలి చేత అలసిపోయితిరా, లేక భోజనం తెచ్చుట ఆలస్యమైన దానికి కోపమా? నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుండి పరీక్షించినది. వారు ప్రాణహీనులు అని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయింది. మూర్ఛ తేలిన పిమ్మట వారి వద్ద కూర్చుని ఏడవసాగింది. అన్నలారా, నాకు ఇంక దిక్కెవరు? చెల్లమ్మ అని పిలుచువారు ఇంకెవరున్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపోయినా, భగవంతుడా నా అన్నలను బ్రతికింపుము, లేదా నా ప్రాణములను కూడా తీసుకుని పొమ్ము. పుట్టిన దగ్గర నుండి ఒకే ప్రాణంగా అన్నలతో బ్రతికితిని. వారు మరణించినచో నేను బ్రతకలేను. దేవతలారా, నా మొర వినండి అని ఏడుస్తూ ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగలించుకుని ఏడవసాగింది. ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి. ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చెయ్యుచు అన్నలక్కమ్మ రోదన విన్నారు. ఆమె బాధను చూసి కరుణామయ్యి అయిన గౌరీదేవి ఆ పరమేశ్వరునితో ఇలా అంటుంది. నాదా, ఆ ఆడకూతురు శోకమును పరిహరించుట మన ధర్మము కదా అనెను. వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ దంపతుల వేషం ధరించి వచ్చి, కూతురా,
పుట్టను నాశనం చేసినందుకు నాగరాజు వారిని కోపముతో కాటువెయ్యగా నీ అన్నలు విషగ్రస్తులైనారు. ఈనాడు నాగపంచమి. భక్తితో నీవు గౌరీ సమేతముగా నాగరాజుని పూజతో మెప్పు చేయము, నీ అన్నలు బ్రతుకుతారు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను. ఏటిలో స్నానము చేసి పూజను ఆరంభించింది. పూజా సామాగ్రులు ఆమె వద్ద లేవు. అయితేనేమి, భక్తితో భగవంతునికి ఏమి అర్చన చేసినను అదే 10,000. ఆ వనితామణి ఇసుక దిబ్బలు చేసి అదే గౌరీదేవి అని అనుకొనెను. ఓ జగదంబ, ఈ బేదరాలని కాపాడుము. ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలిపిండి, ఈ శనగ గుగ్గిళ్ళు నీకు నైవేద్యంగా అర్పిస్తున్నాను. నా భక్తియే నీకు ధూపదీపములు. ఓ నాగరాజా, నా ప్రార్థన మన్నించుము. నా అన్నల తప్పులను క్షమించి కాపాడుము. ఓ తల్లి దాక్షాయిని, చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతుకునట్లు అనుగ్రహింపుము అని ఆమె స్తోత్రము చేసెను. ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించిరి. ఆకాశము నుండి పుష్పాక్షతలు కురిసెను. ఎదుట నుండిన ఇసుక దిబ్బయే బంగారు గౌరిగా కనిపించింది. ధూపదీపములు కోటి సూర్య తేజములతో వెలుగుతున్నాయి. అన్నలక్కమ్మ ఆనందముతో అక్షతలు తన అన్నలపై చెల్లిన వెంటనే వారు అందరూ నిద్ర నుండి లేచినట్లు లేచి, చెల్లెలా, ఏమి ఆశ్చర్యము, మేము ఎలా బ్రతికాము అని అడిగారు. అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి, అన్నలారా, ఈ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావము వలని మీకు ప్రాణములు వచ్చినవని చెప్పి మాయమయ్యెను. అప్పుడు అన్నాతమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకి కృతక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకొనిరి. ఇంటికి పోయి అందరూ భోజనం చెయ్యువేళలో, చెల్లెలా, ఈ చలిపిండి ఎక్కడిది? ఈ భక్ష్యభోజ్యములు ఎప్పుడు చేసితివి? ఆహా, నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగానున్నవి. దీనికి కారణమేమి అని అడిగిరి. అన్నలారా, దీనికంతటికి ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణమని చెల్లెలు చెప్పెను. అన్నలందరూ ముద్దు చెల్లెలను కౌగిలించుకుని, చెల్లెలా, నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు, నీవు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దీపము అని కొనియాడారు. చెల్లెలా, ఈ పీతాంబరము తీసుకొనుము. ఈ ముక్కెర నీకు అలంకారంగా నుండును. ఈ కంఠహారము నీకుగా తెచ్చితిని. ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్రభూషణములు ఇచ్చి ఆమెను కొనియాడిరి. పరమేశ్వర కృపానుసారము త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యెను. ఆమెను అత్తగారింటికి పంపుతూ, చెల్లెలా, నీ చేతి మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టెదవు అని అడుగగా, అన్నలారా, ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనం చేసి ఆనందింపవలయునని చెల్లెలు కోరెను. ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నాదమ్ములందరూ అక్క చెల్లెళ్లకు వస్త్రభూషణములు నొసగి తృప్తిపరచుట సాంప్రదాయమయ్యింది. అన్నాదమ్ములున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుట సాంప్రదాయమయ్యెను. ఇట్లు నాగపంచమి వ్రతమహత్యమును అందరూ విని ఆనందించిరి. ప్రతి సంవత్సరము అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయుచుండెను. ప్రాతకాలమున స్నానమాచరించి పూజా ద్రవ్యములు తీసుకుని పొట్ట పూజకు పోయి చలిపిండి, నూకలు, పేలాలు, పాలు, పెరుగు మొదలైన నైవేద్యాలు సిద్ధపరచుకుని గౌరీదేవికి పూజ చెయ్యును. నాగరాజుకు పూజ చేసి పొట్టలోపల పాలు అర్పించి చలిపిండితో తొట్లను చేసి చలిపిండితోని బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లను పొట్టలో ఉన్న నాగరాజుకు అర్పించి, నాగరాజా, పుట్టింటిలో ఎప్పుడును పుత్రపౌత్రులు కలిగి ఇట్లు తొట్టెలు తూగాలని అనుగ్రహింపుము అని వేడెను. పొట్టలో పేలాలు చల్లి, నాగరాజా, పేలాలు తీసుకుని ప్రాణాలు కాపాడుము అనెను. నూకలు చల్లి, నాగరాజా, నూకలు తీసుకుని రోకలిమ్ము అని వేడెను. నాగరాజుకి గుగ్గిళ్లను అర్పించి, నాగరాజా, ఈ గుగ్గిళ్లు తీసుకుని మా పుట్టినింటి వారికి గుర్రాలిచ్చి కాపాడుము అని వేడుకొనెను.
అన్నలందరూ ఆనాడు విచ్చేసి అన్నలక్కమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనం చేసి ఆనందించుచుండిరి. పురాణములు యందు తెలపబడిన నాగపంచమి వ్రతకథ. కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నలినాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పింగారకుడు, ఆహూషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనపడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దేవతలందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషపూరితంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయటం తప్పు కదా. నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని, ఔషధముని సమేతులను తప్పించుకుని తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయభక్షకులై సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు. తరువాత దేవగణమంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు. నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం ఆరంభించారు. స్కాంద పురాణములో తెలపబడిన నాగపంచమి వ్రత విధానం. ఒకానొక సమయములో పార్వతీదేవి పరమేశ్వరుడిని నాగపంచమి యొక్క వ్రత విధానాన్ని తెలపమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా తెలుపుతున్నాడు. ఓ పార్వతి, శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాడు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్పచిత్రాలను గోమయముతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి, కర్రతో కాని లేదా మట్టితో కాని వారి వారి తాహతను అనుసరించి 5 పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు చందనంతో కాని 7 తలల పాము చిత్రపటమును గీసి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చెయ్యాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగ చతుర్థి రోజున అంటే నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపకు, పూజ గదికి పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగ ప్రతిమలను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యాలి. ఈ విధంగా చేసిన వారికి నాగదేవతలు అనుగ్రహిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించటం, సర్పభయం తొలగిపోవటం వంటివి జరుగుతాయి. నాగపంచమి విశిష్టతను తెలిపే కథ. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలుండేది. ధనగర్వం కాని అహంకారం కాని లేని సుగుణవతి, విద్య వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతో పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి కల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనపడి కాటు వేయబోతూ ఉన్నట్లుగా కలలు వస్తుండేవి. ఇందువల్ల ఆమె మనస్సు ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఈ విషయం గురించి ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె తనకు కనిపించిన వారందరికీ తన బాధను చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని
ప్రజలు చెప్పుకోవటం విన్న ఆమె అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇది తొలగే మార్గం ఏమిటని వినయపూర్వకముగా వేడుకున్నది. అందుక సాధుపుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయం, ఆందోళన తొలగాలన్నది నీ లక్ష్యం గాని సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపనందువల్ల నీకీ దుస్థితి ఇంకా వేధిస్తూ ఉంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టటం, చులకనగా చేయటం నీవు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసం ఉంచి నాగపంచమి నాడు నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలుగుతాయి, చెవి చక్కబడుతుంది అని చెప్పి ఆ వ్రత విధానమును, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమును విన్న ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయం తొలగి సంతోషముగా ఉంది. మరొక కథనం ప్రకారం, పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక రైతు బొరియయందు లోతుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుండి పెళ్లగించి తిరిగి యథాస్థితికి తెచ్చుకుని యథావిధిగా భూమి అంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బొరియలో నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి రక్తసిక్తములై చనిపోయాయి. పాపం ఆ రైతుకు మాత్రం ఆ విషయం తెలియదు. కాని తెలిసి చేసిన తెలియక చేసిన పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ఇంతలో మేతకి వెళ్ళిన నాగపాము తిరిగి రానే వచ్చింది. తల్లిపాము పిల్లలు చనిపోవటం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్ళి రైతు పిల్లలను కసితీరా కాటువేసి చంపుతుంది. ఆ రైతుకు ఇంకొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు నాగపంచమి అవ్వటం వల్ల ఆమె అనంతనాగును పూజ చేస్తూ ఉంటుంది. ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క భక్తి ప్రవర్తులకు ఎంతో ఆశ్చర్యపోయింది. సరిగ్గా అదే సమయమందు ఫణిరాజగు ఆదిశేషుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పొట్టలో పాలు పోసి నూపప్పు బెల్లముతో కలిపిన చిమ్మిలిని, బియ్యపు పిండి బెల్లముతో చేసిన చలిమిడిని మొదలైన పదార్థాలను నివేదన గావించి తన్మయత్వంతో నమస్కరించి ధ్యానము నుండి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పడగ విప్పుకొని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కరించింది. అంతటా ఆ నాగుపాము మనసులో ఇలా అనుకుంది, ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది, ఆవేశంతో ఎంతటి పాపానికి వడిగట్టాను అని పశ్చాత్తాపపడింది. ఇక జరిగినదంతా ఆ పాము ఆమెకు వివరించింది. ఆమె మిక్కిలి దుఃఖిస్తూ, నాగమాత, మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడూ నాగారాధనలు చేసే భక్తులం. మాపై నీకు అంత కాఠిన్యం వలదు. దయతో నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బ్రతికించు. నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంది. ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో సంతోషంతో కొంత అమృతం తెచ్చి ఇవ్వగా ఆ రైతు కుమార్తె దానిని తీసుకుని పుట్టింటికి పోయి వారిపై చల్లగా వారంతా నిద్ర నుండి మేల్కొన్నట్టుగా పైకి లేచారు. ఇక ఆ కుమార్తె ఎంతో సంతోషించింది. పగబట్టిన పాములలో కూడా అపకారికి ఉపకారము అను దయాగుణము ఇక్కడ కనబడుతున్నది. కాని నేడు మానవ రూపంలో ఉన్న భయంకరమైన సర్పాలు మనలను కాటు వేయటానికి సిద్ధంగా తిరుగుతూనే ఉన్నా అట్టి వారిని మనం గమనించలేకపోతున్నాం. అప్పటి నుండి ఈ రోజు నాగలితో దున్నరాదు, కాయగూరలు తరగరాదు అని నియమం వచ్చింది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.
చాలా కాలం కిందట మాహిష్మతి నగరాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి అష్టైశ్వర్యాలు ఉన్న పిల్లలు లేరు. అందుకోసం అతను బాధపడని రోజు లేదు. చెయ్యని పూజలు లేవు, నోచుకోని నోములు లేవు, మ్రొక్కని దేవుడు లేడు, చెయ్యని పుణ్యకార్యాలు లేవు. కానీ ఫలితం మాత్రం శూన్యం. చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురానికి ముందు నిల్చుని భవతి భిక్షాందేహి అని పిలిచాడు. కాని జయపాలుని భార్య పల్లెంలో అన్ని సమకూర్చుకుని తెచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకు చెప్పి చాలా బాధపడింది. అతను ఇలా అన్నాడు, ఓ భార్యామణి, అతను ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్ని సిద్ధం చేసుకుని కూర్చో, అతను రాగానే వెయ్యవచ్చు అన్నాడు. ఈ సలహా బాగుంది అనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదు. ఇంకా ఆమె తన భర్త చెప్పినట్లుగా సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్ళంతో ఎదురెళ్ళగా ఆ సన్యాసి ఇలా అన్నాడు, పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు. అలాంటి వారి దగ్గర ఆతిథ్యం కాని భిక్ష కాని స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని బ్రతిమలాడింది. అందుకు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. నీ భర్త తూర్పు వైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలం గుర్రం పైన వెళ్ళమను. అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది. అందులోని అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు జయపాలుడు కూడా స్వామివారు చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్ళాడు. నీలం వస్త్రం ధరించి నీలం రంగు గుర్రం మీద అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి గుర్రానికి అలసట వచ్చి ఒక చోట పడిపోయింది. అక్కడ తవ్వి చూడగా బంగారు వర్ణంలో ఒక దేవాలయం బయటపడింది. ఆ దేవాలయంలో భవానీమాత ఉన్నది. ఆ భవానీమాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు జయపాలుడు. అతని భక్తికి మెచ్చి భవానీమాత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, వైధవ్యం కల కూతురు కావాలా, లేక అల్పాయుష్కుడు సజ్జనుడైన కొడుకు కావాలా అని కోరుకోమంటుంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడు అమ్మవారు తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకి ఇవ్వమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఇక జయపాలుడు ఆశ కొద్దీ దాని మీదనున్న పండ్లన్నీ కోసాడు. కాని అన్నీ మాయమై ఒకటే మిగిలింది. గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి, నువ్వు చేసిన ఈ పని వల్ల నీకు పుట్టబోయే కొడుకు 16వ ఏటని పాముకాటు వల్ల మరణిస్తాడు అని శాపమిచ్చాడు. వరం ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి శివుడు అని నామకరణం చేశాడు. అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్ తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య ఇలా అంటుంది, తను ముద్దు ముచ్చట తీరనే లేదు, కొన్నాళ్ళాగి రమ్మని కోరింది. ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయారు. ఇక ఒకరోజు ఎందుకో తల్లి దుఃఖించడం చూసి శివుడు కారణం అడిగాడు. ఇక శివుడికి తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ఇలా అన్నాడు, నేను పోయి ఆ ఈశ్వరుణ్ణి అడుగుతాను, నువ్వు చింతించకు తల్లి అని అన్నాడు. నాకు తోడుగా మామయ్యను పంపు, కాశీకి పోయి ఆ విశ్వేశ్వరుణ్ణి వేడుతాము అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజు పూజ చేయమని, తనకేదైనా ఆపద కలిగితే ఆ తులసి మొక్క వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు. త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే
అందులో ఒక అమ్మాయి సుశీల అని అమ్మాయిని ముండా రండా అని తిట్టింది. దానికి ఆ సుశీల కోపంతో ఇలా అంటుంది, మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలన్నీ నేల మీదకు విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకు చేరిపోయాయి. ఆ వింత చూసిన శివుడు ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది, ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఇలా అంటున్నారు, ఓ దేవదేవా, మా చిన్నారి తల్లికి తగిన భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు. అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకుని ఆ పరమేశ్వరుడే ఈ శివుణ్ణి పంపాడని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు. వాళ్ళ పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసిన మంగళగౌరీదేవి నోములు చేయించి ఉద్యాపన చేసింది. తరువాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతనికి ఆయువు మూడింది, నేను చెప్పినట్లు చెయ్యి, కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతన్ని కాటువేయటానికి వస్తుంది, నువ్వు పాలున్న ఒక కొండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు, ఆ పాము ఆ కొండలోకి వెళ్ళగాని నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇవ్వు, నీ భర్తకి గండం గడుస్తుంది అని చెప్పింది. సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి కలలో చెప్పినట్లుగానే జరిగింది. కాలపారాని ఇంకా ఆరలేదు. ఆరని పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగానున్న కుండను తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది, ఏమన్నా తినటానికి పెట్టమన్నాడు. సుశీల అలాగే అని చెప్పి కొన్ని భక్ష్యములు తినటానికి పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపోయింది. అతను చూసుకోలేదు. తరువాత ఇద్దరూ కూడా నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో కలిసి వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు. భార్యకి ఏ వివరం కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు. సుశీల లేచి భర్త పక్కన లేకపోవటం చూసి ఎంతో బాధపడి అతని చేతి నుండి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని అతన్ని తాను గుర్తించడానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు అతిథి సత్కారాలు చేస్తూ వారి కాళ్ళు కడుగుతూ వారికి భక్ష్యములు పెడుతూ వారికి సేవ చేస్తూ కాలం గడుపుతుంది. దాదాపు సంవత్సరం గడుస్తుండగా కాశీకి వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లుగా అప్పుడు మంగళగౌరీదేవి యమభటులు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్టానపురంకు వచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తనకు వచ్చిన కల గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృప వల్ల ఆ కాలపారాని ఆరని కాలి గుర్తు అతని తొడ మీద కనపడింది. శివుడు కూడా తాను ఎందుకలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు.
సుశీల వెళ్ళేటప్పుడు తన పుట్టింట్లో శ్రావణ మంగళవారం నోము నోచుకుని ఆ కాటుక పట్టుకుని భర్తతో కలిసి అత్తామామల ఊరు వచ్చింది. అన్నాళ్లుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు. గ్రామస్తులందరూ శివుడిని తన భార్యతో వస్తుండటం చూసి ఆ విషయమును గ్రుడ్డివారై ఉన్న శివుని తల్లిదండ్రులకు తెలియజేశారు. కాని నిరాశాపూరితులై ఉన్న వారా విషయమును నమ్మలేదు. అంతలో సుశీల భర్తతో వచ్చి అత్తామామలకు నమస్కరించి వారు అందులైపోయారని గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కళ్ళకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కల్లారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కుమారునికి ఆయుష్ ఎలా వృద్ధి చెందింది అని ప్రశ్నించాడు జయపాలుడు. దానికంతా కారణం తాను నోచుకున్న మంగళగౌరీదేవి నోము మహత్యమని, మంగళగౌరీదేవి కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. అది విని అప్పటి నుండి గ్రామస్తులందరూ కూడా ఆ నోమును నోచి ఆనందంగా జీవించారు.